యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున కూడి వచ్చిన మీకు అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. అలాగే నేను ఛానల్ ద్వారా వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలందరికీ కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మ పేరిట దీవెనలు ఆశీస్సులు తెలియజేస్తున్నాను. 6వ మాసపు ఆఖరి సబాత దినంలో ప్రవేశించడానికి దేవుని కృపలో మనం భద్రపరచబడి మరొకసారి వాక్యము ద్వారా ఈ ప్రకారముగా మనం కలుసుకోవడానికి దేవుడిచ్చిన ధన్యతను బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం. నేటి ధ్యానాంశముగా మత్తయి సువార్త 14వ అధ్యాయం 23 నుండి 33 వచనాల వరకు మనం చదువుకున్నాం. గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ మాథ్యూస్ చాప్టర్ 14 వర్స్ 23 to 33. ఆయన ఆ జన సమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండారు. అప్పటికి ఆ దోణి దరికి దూరముగా నుండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చారు. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనడి నేనే, భయపడకుడని వారితో చెప్పగా, పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు నొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను. గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా, నన్ను రక్షించుమని కేకలు వేశాను. వెంటనే యేసు చేయి చాపి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితవని అతనితో చెప్పాను. వారి దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను. అంతటా దోణిలోనున్న వారు వచ్చి, నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మొరొక్కిరి. దేవుడు వాక్యమును మన వెనుకడిలో దీవించి ఆశీర్వదించును గాక. చాలా సార్లు ప్రియ దేవుని జనాంగమా, ఈ మాసాన్ని ముగిస్తున్న నేపథ్యంలో ఈ మాసం అంతా దేవుడు నడిపించిన విధానాన్ని బట్టి అననుకూల పరిస్థితులలో విడువని ఎడబాయని దేవునిగా మన పక్షముగా ఉంటూ దీవిస్తూ ఆశీర్వదిస్తూ కృపల చేత నింపుతూ ఈ ఆఖరి సబాతు దినములోనికి ఆయన నడిపించాడు. ఈ ప్రయాణాన్ని మనం జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుందాం. మరి బయట మనం పరిస్థితులు చూస్తూ ఉన్నప్పుడు ఎవ్రీథింగ్ ఇస్ బ్యాడ్. ప్రతి పరిస్థితి మంచిగా లేదు. ఏ పరిస్థితి ఎక్కడ చూసినా మరి మంచిగా లేని స్థితి కనబడతా ఉంది. ఆందోళన, అస్వస్థతలు, మరి అనేక రకాలైనటువంటి భయములు ఇవన్నీ కనబడుతున్న నేపథ్యంలో దేవుడు ఈ ఉదయకాల సమయం నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని విశ్వాసి, మానవ జీవితంలో చాలా సార్లు అనేక పర్యాయములు మన జీవితంలో నెగిటివిటీని చూడటానికి మనం ఇష్టపడతాం. వ్యతిరేకతను లేదా బాధ కలిగించే విషయాలను వాటి మీద ధ్యాస మనం ఎక్కువగా ఉంచుతాం. బయట మన పరిస్థితులు చూస్తూ ఉన్నప్పుడు చాలా బాధ కలిగించేవే. ఈ పరిస్థితుల మధ్య నువ్వు చూస్తూ ఉన్నప్పుడు నీ మనసు భారము కలిగినప్పుడు, బాధ నిన్ను ఆవరించి ఉన్నప్పుడు, ఆ వేదన నిన్ను కమ్ముకుంటా ఉన్నప్పుడు మన హృదయము మీద, మనస్సు మీద చాలా ప్రభావితం చేస్తాయి. ఇట్ చేంజెస్ యువర్ మైండ్ సెట్. నీ ఆలోచన విధానాన్ని మార్చేస్తాయి. నీ ఆత్మీయ జీవితాన్ని కృంగదీస్తాయి. నీ విశ్వాస జీవితము కుంటుపడులాగున, నీ ప్రార్థన జీవితం బలహీనపడులాగున ఈ ప్రభావం చూపిస్తాయి. కారణం ఏంటనగా మన దృష్టి మనలను బలహీనపరిచే స్థితి మీద, మంచివి కానటువంటి ఆ నెగిటివ్ పరిస్థితుల మీద మన దృష్టి మనం ఉంచుతూ ఉన్నాం. రిమెంబర్, అవుట్ ఆఫ్ మెనీ బ్యాడ్ థింగ్స్ గాడ్ కెన్ బ్రింగ్ సంథింగ్ గుడ్ ఇన్ అవర్ లైఫ్స్. అననుకూలమైన పరిస్థితుల్లో, మంచిగా కనబడినటువంటి పరిస్థితుల మధ్యలో ఆయన అనుకూలమైనటువంటి పరిస్థితులు ఆయన కలుగు చేయగలిగిన సమర్థుడు. ఆనాడు ఆయన సిలువ వేయబడినప్పుడు యేసును దోషిగా ఆయన అవహేళన చేసి, అవమానపరిచి, ఆయన మీద నిందలు మోపి దేశవాసులందరూ ఆయనను నిందిస్తూ ఆయన మీద వ్యతిరేకముగా మాట్లాడుతున్న నేపథ్యములో వాటన్నిటి మధ్య he brought a good news of resurrection. పునరుద్ధానం అనే మంచి వార్తను ఆయన తీసుకొని వచ్చాడు.
మరణాన్ని జయించినటువంటి ఆ విజయం అనే మంచి వార్తను ఆయన తీసుకొని వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. మన అననుకూల పరిస్థితుల మధ్య ఒక మాట జ్ఞాపకం చేసుకుందామా? 6వ మాసాన్ని మనతో ఆరంభించిన వారు అనేక మంది దినాన్ని లేరు. మన జీవితంలో ఈ దినము దేవుడు అనుగ్రహించటానికి ఆయన ప్రణాళిక మన ఎడల ఎంతో ఉన్నదని జ్ఞాపకం చేసుకుందాం. He has a specific plan for your life today. That's the reason we have this day in our life. మరి వెనుకటికి ఒకసారి నేను క్రికెట్ కోచింగ్ చూసే అవకాశాన్ని కలిగింది. అక్కడ కోచ్ బ్యాట్స్మెన్ కి కోచింగ్ ఇస్తా ఉన్నాడు. ఆయన చెప్పిన మాటలు చాలా ప్రత్యేకముగా ఉంటా ఉన్నాయి. అంటున్నాడు, నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్, ఎవరు నిన్ను ఏమన్నా, ఏ పరిస్థితులు చుట్టూ జరుగుతున్నా, ప్రేక్షకులు కేకలు వేయచ్చు, ప్రేక్షకులు నిందించవచ్చు, నీ సొంత టీము వాళ్ళు నిన్ను మరి బలహీనపరచచ్చు, అనేక కామెంట్స్ చేయొచ్చు. వీటన్నిటి నేపథ్యంలో నీ దృష్టి ఎప్పుడు ఆ బాల్ మీద ఉండాలి. నీ కన్నులు బాల్ మీద నుండి తీసివేయకుండా నువ్వు సిద్ధపడాలి. అప్పుడే నువ్వు రాణించగలవని కోచ్ మాట్లాడుతున్నాడు. ఆ మాటల ద్వారా ఈ దినం చదివిన లేఖన భాగంలో కరెక్ట్ గా ఇలాంటి పాఠమే మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఫోకస్ ఆన్ ఫెయిత్, విశ్వాసం మీద మనం దృష్టి ఉంచి మన శ్రమలన్నిటిలో అననుకూల పరిస్థితుల్లో జస్ట్ ఫోకస్ ఆన్ ఫెయిత్. ప్రియమైన దేవుని జనాంగమా, మాట ఆలోచన చేసుకుందాం. స్పెషల్లీ బికాస్ ఆఫ్ ద పాండమిక్, ఈ కరోనా సంక్షోభములు అనేక పరిస్థితులు అననుకూలముగా ఉన్నాయి. ఇట్ ఇంపాక్టెడ్ అవర్ వర్కింగ్, మన జీవన విధానాన్ని, ఉద్యోగాల మీద దాని ప్రభావం చూపించింది. చాలా మంది ఆరోగ్యాల మీద దాని ప్రభావం ఉంది. కొంతమంది చనిపోయారు, కొంతమంది డిప్రెషన్ లోకి వెళ్ళిపోయారు, కొంతమంది ఐసోలేషన్ లోకి వెళ్ళిపోయారు. ఈ నేపథ్యంలో లేఖన భాగము నుండి ఒక మాట మనం ధ్యానం చేద్దాం. 24వ వచనంలో అక్కడ రాస్తాడు కదా, అప్పటికి ఆ దోణి దరికి దూరముగా నుండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. మరి శిష్యులు ఆ దోణిలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు గాలి ఎదురైంది, అలల చేత కొట్టబడుతూ ఉంది, భయభ్రాంతులను చేస్తా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము మనం ఉన్న పరిస్థితి ఆ నావలో శిష్యులు ఉన్న పరిస్థితికి సారూప్యముగా ఉన్నది. దే వర్ సేఫ్ ఇన్ ద బోట్, బయట పరిస్థితి బాగులేదు. వారు ఓడలో ఉన్న ఆ చిన్న దోణిలో ఉన్నారు, కానీ బయట గాలి వీస్తా ఉంది, అలల చేత కొట్టబడుతుంది. సరిగ్గా ఈ దినం, ఈ మాసము ముగించి ఆఖరి సబ్బాతు దినములోకి వచ్చిన నేపథ్యములో మన పరిస్థితి కూడా అలాగనే ఉంది. మన గృహాలలో మనం ఉన్న పరిస్థితుల్లో మనం బాగానే ఉన్నాం. బయట అనేకమైనటువంటి పరిస్థితులు, గాలి వీచి అలల చేత కొట్టబడి అస్థిరత్వముగా ఉన్నటువంటి భయమును కలుగు చేసేటటువంటి నేపథ్యములో ఈ దినాన్ని ఉన్నాం. ఆ దినమున శిష్యులు కూడా ఆ నేపథ్యములో ఉన్నప్పుడు యేసు వారి దగ్గరికి వస్తా ఉన్నాడు. జీసస్ కమ్స్ టు దెమ్ విత్ ఎ గుడ్ న్యూస్ అండ్ ఎ గుడ్ వర్డ్ ఆఫ్ అష్యూరెన్స్. అభయాన్ని కలిగించే మంచి మాటతో వారి దగ్గరకు యేసయ్య వస్తా ఉన్నాడు. ఆయన మాట్లాడిన మాట అంటాడు చూడండి, 27వ వచనం, యేసు ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడి. అద్భుతమైనటువంటి వాగ్దానం. నో మ్యాటర్ వాట్ యువర్ సిచ్యువేషన్ ఇస్ అని అంటున్నాడు కదా, ధైర్యము తెచ్చుకోనండి, ఇట్ ఈస్ మీ, నేనే అని ఆయన మాట్లాడుతున్నాడు. ఈ లోకమును, భూమిని, ఆకాశమును సృజించిన వాడనైనటువంటి నేనే, ఏ అరచేతితో నిన్ను చెక్కానో అరచేతితో నిన్ను రూపించిన వాడనైనటువంటి నేను, ఆదియును అంతమును అయినటువంటి నేను, ఉన్నవాడును అనువాడనైనటువంటి నేను అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకము చేసుకుందాం. నేను ధైర్యపరిచే మాటలు ఆయన ఈ ఉదయకాలము నీతో అంటున్నాడు. భయపడకండి, ధైర్యము తెచ్చుకోనండి, ఇట్ ఈస్ మీ, నీ పక్షమున వ్యాజ్యమాడు వాడను నేనే.
భూమి మీద పరలోకమందు అధికారము కలిగిన వాడును నేనే. యుద్ధము చేయువాడను, నీకు చేతి వేళ్లకు పోరాటము నేర్పువాడను నేనే. విడువని ఎడబాయని దేవుడును నేనే. నిన్ను కాపాడువాడు కొనుకొని నిద్రపోని దేవుడను నేనే అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఎంత అద్భుతమైనటువంటి వాగ్దానం. ధైర్యము తెచ్చుకోనండి. నిన్ను పెంచువాడును, పోషించువాడును, సంరక్షించువాడును నేనే. ఇట్ ఈస్ మీ. ఐఎమ్ బ్రింగింగ్ ఎ గుడ్ న్యూస్. ఆ నేనే అన్న మాటలు అనేకమైనటువంటి ధైర్యము కలిగించే మాటలు ఉన్నాయి. నీ దృష్టి ఆ మాటల మీద ఉండాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ పరిస్థితులలో we may be focusing on the medical updates. ఈ మెడికల్ అప్డేట్స్ మీద మన దృష్టి ఉంటుంది. on the financial news, ఆర్థిక పరమైనటువంటి వార్తల మీద, on the political battles, రాజ్యాంగపరమైనటువంటి రాజకీయ పరమైనటువంటి యుద్ధాల మీద, వీటన్నిటి మీద మన దృష్టి, మన ధ్యాస వాటి మీద ఉంటా ఉంది. But we are required to keep our focus on Jesus. యేసు మీద మన దృష్టి నిలపవలసిన వారముగా ఉన్నాం. అప్పుడే ఆయన చెప్పిన వాగ్దానములు ధైర్యము తెచ్చుకొనడి. ఇట్ ఈస్ మీ. ఈ మాసాన్ని ముగిస్తున్నటువంటి నీవు నేను. ఎక్కడ నీ దృష్టి? నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఆ దినాన్ని శిష్యులతో అలల చేత కొట్టబడి గాలి వీస్తూ అస్థిరోముగా భయభ్రాంతులైనటువంటి శిష్యులతో మాట్లాడిన దేవుడు ఈ దినమున మన పరిస్థితులు ఎరిగినటువంటి వాడిగా నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. నేనే. ధైర్యము తెచ్చుకొనండి. నీకు విమోచనకర్తను నేనే. ధైర్యము తెచ్చుకొనండి. రక్షించువాడను నేనే. ధైర్యము తెచ్చుకొనండి. విడువని ఎడబాయిని వాడను నేనే. ధైర్యము తెచ్చుకొనండి. పెంచువాడను పోషించువాడను నేనే. ధైర్యము తెచ్చుకొనండి అని సూటిగా నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు నీ దృష్టి ఎక్కడ ఉంటుంది? దినాన్ని మాటలు వినగలిగినటువంటి ఆ చెవి కలిగిన వారముగా మనం ఉండాలి. వీఆర్ మోర్ keen to understand and listen the news of the world and pandemic. ఈ ప్రస్తుత పరిస్థితులను గురించి, విపత్తును గురించి అనేక వార్తలు వినటానికి ఆశపడిన నీవు నీ యేసయ్య మాటలు వినటానికి సిద్ధపడుతున్నావా? ఈ పరిస్థితులలో ఈ లేఖన భాగాన్ని మనం చదివినప్పుడు ఆయన పేతురుతో మాట్లాడుతూ ఉంటాడు. పేతురు ఒక ప్రశ్న అడుగుతాడు. ప్రభా, నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవు ఇమ్మని అడుగుతా ఉన్నాడు. ఆయన రమ్మని పేతురుకు పిలుపునిస్తా ఉన్నాడు. అనానుకూల పరిస్థితులలో he is asking Peter to step out from his safest place. స్థిరముగా ఉన్నటువంటి, క్షేమముగా ఉన్నటువంటి ఆ దోణిలో నుండి విశ్వాసముతో ఆయన దగ్గరకు రావటానికి అతడు రమ్మని పేతురుకు పిలుపునిస్తా ఉన్నాడు. ఇట్స్ అన్ ఇన్విటేషన్ ఫర్ ఆల్ ఆఫ్ us. ఈ లేఖన భాగాన్ని, వాక్యాన్ని వింటున్నటువంటి విశ్వాసి దేవుని బిడ్డ, ఈ పిలుపు నీ కొరకని జ్ఞాపకము చేసుకుందాం. ఎంతకాలం, ఎన్ని దినాలు మనమున్న పరిస్థితులలో లోకమును జరుగుతున్న భయభ్రాంతులు కలిగిస్తున్న పరిస్థితులను చూసి అయ్యో దేవా అని విచారించే వారముగా ఉండిపోతున్నామా? దేవుడు అంటున్నాడు, డోంట్ లుక్ ఎట్ ద సిచ్యువేషన్ ఆఫ్ ద వరల్డ్, లుక్ ఎట్ మీ. ధైర్యము తెచ్చుకో. ఇట్ ఈస్ మీ. నీ దగ్గరకు వచ్చువాడను నేను, నీ పక్షముగా ఉన్నవాడను నేను గనక ధైర్యము తెచ్చుకోమని మాట్లాడుతున్నాడు. పేతురుతో అంటాడు, నా దగ్గరకు వస్తావా? రా అని సెలవు ఇవ్వగానే see the response of Peter. యేసు రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు యొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచాను. ఎంత అద్భుతమైనటువంటి మాట ఈ లేఖన భాగములో మనకు దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. దోణి దిగి పేతురు నీళ్ల మీద నడిచాడంట. సామాన్యమైనటువంటి మానవుడు,
చదువు సంధ్యలు లేనటువంటి వాడు, ఒక మనుష్య మాత్రుడు ఏ మనుష్యునికి సాధ్యము కానటువంటి కార్యాన్ని అతడు చేయగలుగుతా ఉన్నాడు. నీళ్ల మీద నడిచాడు పేతురు. ప్రియ దేవుని జనాంగమా, ఇఫ్ యు కెన్ లుక్ అప్ టు గాడ్, దేవుని మీద నీ ధ్యాస, నీ కనుదృష్టి ఆయన మీద ఉండగలిగినప్పుడు, ఆయన పిలుపుకు నువ్వు ప్రతిస్పందించగలిగితే, గాడ్ ఈస్ చేంజింగ్ యువర్ సిచ్యువేషన్. నీ పరిస్థితులను మార్చగలిగిన వాడు. ఎవరికి సాధ్యము కానటువంటి గొప్ప కార్యములు, అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు నీ ఎడల జరిగించటానికి దేవుడు పిలుపునిస్తా ఉన్నాడు. పేతురును నీళ్ళ మీద నడిపించిన దేవుడు ఈ దినాన్ని నీతో కూడా నీ జీవితంలో అద్భుత కార్యము చేయటానికి సిద్ధముగా ఉన్నాడు. ఇట్ ఈస్ అ మిరకిల్ విచ్ నెవర్ ఎక్స్పీరియన్స్డ్ బై పీటర్. పేతురు తన బాల్యము నుండి యవన దశ అంతా సముద్రము మీద ఆయన గడిపినప్పటికీ నీళ్ల మీద నడిచే అనుభవం లేదు. కానీ యేసు వైపు చూసినప్పుడు నీళ్ల మీద నడిచాడు. ఒక అద్భుతమైన మాటను ఇక్కడ గమనిస్తూ ఉన్నప్పుడు, యేసు వైపు చూస్తూ ఉన్నంతసేపు అతడు నీళ్ల మీద నడుస్తానే ఉన్నాడు. It is possible to experience a wonderful miracle in your life as long as you focus on it. ఆయన వైపు నువ్వు చూడగలిగిన నేపథ్యంలో ఈ మాట ధైర్యపరుస్తూ ఉన్నప్పుడు పేతురుకి ఎక్కడి నుండి ధైర్యం వచ్చింది? మిగతా వాళ్ళంతా ఇంకా ఆ ధోనిలోనే ఉండగా పేతురు ఆ మాట, ఆయన మాట్లాడిన మాటను వింటా ఉన్నాడు. నేనే, ధైర్యము తెచ్చుకోనండి, మిమ్మల్ని రక్షించువాడును నేనే. ఆయన చెప్పిన మాటను బట్టి ధైర్యపడి, ప్రభా నీవే అయితే నీ దగ్గరికి వస్తాను, నాకు సెలవు ఇవ్వంటున్నాడు. God wanted you and I to come to him, and a similar attitude what Peter demonstrated, he wanted you and I to have the similar attitude to him. ఈ మాట జ్ఞాపకము చేసుకుందాం ప్రియమైన దేవుని బిడ్డలారా. పేతురు ఎప్పుడైతే అడుగు వేశాడో, నీళ్ల మీద నడుస్తూ ఒక అద్భుతాన్ని తన జీవితంలో అనుభవించాడు. ఇక్కడ జరిగిన చిన్న విషయం ఏమనగా, గాలిని చూచి భయపడి మునిగిపోసాగే. పేతురు అన్న మాటకు రాయి అని అర్థం. దేవుడు ఏ రాయి మీద తన సంఘాన్ని కట్టడానికి ఇష్టపడ్డాడో ఆ రాయి నీళ్ళ మీద నడిచింది యేసు వైపు చూస్తూ. ఆ రాయి అద్భుత కార్యాలు చేసింది యేసు వైపు చూస్తూ. గాలి వీస్తూ ఉన్నప్పుడు, అలలు కొట్టబడుతూ ఉన్నప్పుడు ఆ స్ట్రాంగ్ లో కూడా అతడు నీళ్ల మీద నడవగలిగాడు. ఎప్పుడైతే దృష్టి మరలిందో, ఎప్పుడైతే when he missed the focus, ఈ రాయిలాగా మునిగిపోసాగింది. The rock started sinking like a rock. రాయి వలె అది మునిగిపోసాగింది. ప్రియమైన దేవుని బిడ్డ, జ్ఞాపకం చేసుకున్నా. అలా మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేశాడు. ఆ కేకలు వేసినప్పుడు ఒక చక్కటి మాట ఇక్కడ వ్రాయబడుతూ ఉంటుంది. వెంటనే యేసు చేయి చాపి అతనిని పట్టుకొని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివి అన్నాడు. ఈ మాట జ్ఞాపకం చేసుకుందాం. When you cry out to God, ప్రభువా నన్ను రక్షించుమని ఎప్పుడైతే కేకలు వేశాడో, మునిగిపోసాగి కేకలు వేశాడు. He was looking up to God again. అప్పుడు యేసు తన చేతిని చాచిగా పేతురు చేతిని పట్టుకొని ఆయనను నిలవబెట్టాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ దినాన్ని జ్ఞాపకం చేసుకుందాం. Peter gave his hand in the hand of a man who lifted him up. ఆయనను లేవనెత్తిన యేసు చేతికి ఆయన చేతిని అప్పచెప్పాడు. He gave his hand to the man who calmed the sea. సముద్రాన్ని గద్దించిన వాని చేతికి పేతురు తన చేతినిచ్చాడు. మరి గాలిని నెమ్మలపరిచినటువంటి ఆయన చేతికి పేతురు తన చేతినిచ్చాడు. It's a hand of a man who brought healing.
స్వస్థత కలిగించినటువంటి ఆ చేతికి, చిన్న బిడ్డలను ఆశీర్వదించినటువంటి ఆ చేతికి, ఏ చేయి అయితే మనలను రూపము కలిగించిందో, నిర్మించిందో ఆ చేతికి పేతురు తన చేతిని అప్పగించాడు. The hand that reached out to raise Peter. ఆయన లేపి నిలవబెట్టడానికి చాచబడినటువంటి ఆ చెయ్య ఈ దినమున నీ కొరకు కూడా చాచబడి ఉన్నదని జ్ఞాపకం చేసుకుందాం. పేతురు భయపడి మొరపెట్టినప్పుడు యేసు చెయ్యి చాపి పేతురును పట్టుకున్నాడు. ఆ చెయ్యి దినం నీ కొరకు నా కొరకు కూడా చాచబడి ఉన్నదని మనము జ్ఞాపకము చేసుకుందాం. ప్రియ దేవుని జనాంగమా, నీ దృష్టి, నీ ఆలోచన ఏ మాసాన్ని ముగించబోతూ ఉంటుండగా ఎలాగ ఉన్నది ఒకసారి ఆలోచన చేద్దాం. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ప్రియమైన దేవుని బిడ్డలారా. ఒక వయసు అయినటువంటి ఆమె ఒక డిపార్ట్మెంట్ స్టోర్కి వెళ్ళిందంట. డిపార్ట్మెంట్ స్టోర్కి వెళ్ళిన తర్వాత ఆమెకి కావలసినటువంటి ప్రతి వస్తువును ఆమె చూసుకుంటూ పొరపాటున అక్కడ ఉన్న ఆ షెల్ఫ్ని ఆమె గుద్దుకుంది. ఆ గుద్దుకున్నప్పుడు ఒకసారి బలముగా గుద్దుకోవడం వల్ల షెల్ఫ్లో ఉన్నటువంటి వస్తువులు చాలావి కదిలిపోయి కింద పడిపోయి షీ ఫెల్ట్ సో బ్యాడ్. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఏంటి పెద్దగా శబ్దం వచ్చిందని అందరూ చూసి సమ్ పీపుల్ వాజ్ స్టేడ్ డమ్ స్ట్రక్. ఏంటి ఇలా అయిపోయింది, ఏమైందో అని అనేక ఆశ్చర్యాలతో ఆమెను చూస్తూ ఉన్నటువంటి వారు కొంతమంది. ఈ లోపున ముసలామె అక్కడ మోకరించి కింద పడిపోయినటువంటివన్నీ కూడా ముక్కలు పగిలిపోయినటువంటివన్నీ తీస్తా ఉంది. ఈ లోపున ఇంకొక వ్యక్తి వచ్చి ఆమెతో పాటు మోకరించి ఆమెకు సహాయం చేస్తా ఉన్నాడు. చాలా మంది చూస్తూ ఏవేవో మాట్లాడుకుంటున్నారు, సణుక్కుంటున్నారు. కొంతమంది ఏమి అచేతనంగా నిలబడిపోయిననే పరిస్థితి ఉంది. ఈ లోపున స్టోర్ మేనేజర్ వచ్చాడు. స్టోర్ మేనేజర్ వచ్చి అతను కూడా ఆమె దగ్గర కూర్చొని, మేడం లీవ్ ఇట్ ఆల్ దోస్, అవన్నీ విడిచిపెట్టేయండి, మేము శుభ్రం చేస్తాం, మేమన్నీ క్లీన్ చేస్తాం, ఈ ముక్కలన్నీ తీసేస్తాం, మీరేమి వరి అవ్వద్దని ఆమె చేతిని పట్టుకొని అతడు ఆమెను లేపి నిలవబెడతాడు. ఆమె అంటది, అయ్యా వీటన్నిటికీ నేను డబ్బులు కట్టాలి కదా. మేనేజర్ అంటాడు, యూ డోంట్ హ్యావ్ టు పే ఎనీథింగ్, నువ్వు దేనికి డబ్బులు ఇవ్వని అవసరం లేదు, ఎందుకనగా దీనన్నిటికీ మాకు ఇన్సూరెన్స్ ఉంది. ఈ మాటలు చెప్తూ లేఖన భాగంలోనికి ఒకసారి వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉన్న పరిస్థితులలో many things have fallen apart from in our lives. ఈ ప్రస్తుత పరిస్థితుల్లో మన జీవితంలో అనేక విషయాలు ఆ కింద పడిపోయి ముక్కలైపోయి చెల్లా చెదరైపోయినటువంటి నేపథ్యంలో వీఆర్ స్ట్రగలింగ్ టు పుట్ ఆల్ ద థింగ్స్ టుగెదర్. అవన్నీ దగ్గర పెట్టాలని మనం ఆశపడుతున్నాం. ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరు రావడానికి లేదు, ఏ సహాయము చేయటానికి లేదు. బట్ జీసస్ కమ్స్ టు యూ. యేసు నీ దగ్గరికి వచ్చి, ఆ మేనేజర్ ఎలాగైతే వచ్చి ఆమెను చేయబట్టి లేపి నిలవబెట్టాడు, పేతురును చేయి చాపి మునిగిపోతున్న పేతురుని ఎలాగూ నిలవబెట్టాడు, యేసయ్య చేత్తో పట్టుకొని నేను నిలవబెట్టి అంటున్నాడు, డోంట్ వరీ, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ దిస్. నీ పాపములు, నీకున్నటువంటి ఆందోళనలు, నీ భయములు, ఈ పరిస్థితులన్నీ కూడా ఐ విల్ టేక్ కేర్. నేను అన్నిటినీ కూడా నేను సరిచేస్తాను. మాట జ్ఞాపకం చేసుకుందాం. నీ చేతిని ఆయన చేతికి నువ్వు ఇవ్వగలిగితే యు ఆల్సో హ్యావ్ అన్ ఇన్సూరెన్స్. ఏంటో తెలుసా? ఆయన కృప అనే ఇన్సూరెన్స్ మన జీవితంలో ఉంటుంది. ఆయన కృప చేత మనము రక్షింపబడిన వారమని పౌలు రోమీయులకు రాసిన పత్రికలో మాట్లాడతాడు. ఈ దినం దేవుడు నీతో నాతో సూటిగా మాట్లాడుతున్నాడు. పరిస్థితులు అననుకూలముగా ఉన్నప్పటికీ, వ్యతిరేకముగా ఉన్నటువంటివి,
నీకు బాధ కలిగించే పరిస్థితులను మీద దృష్టి ఉంచి ఎంతకాలము నువ్వు దారి తప్పిపోతున్న పరిస్థితుల్లో ఉంటావు. అలలు చేత కొట్టబడి గాలి వీస్తున్న నేపథ్యములో కూడా వారి దగ్గరకు ఒక శుభవర్తమానాన్ని, ఆదరణ వార్తను తీసుకుని వచ్చిన యేసయ్య ఈ దినము నీతో కూడా మాట్లాడుతున్నాడు. రెండు మాటలు. ధైర్యము తెచ్చుకొనండి, నేనే, భయపడకండి. ఈ మాట నీకు ఆదరణ కలుగు చేయాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. పేతురు చేతిని తన చేయి చాపి పట్టుకున్న దేవుడు. పీటర్ యాక్సెప్టెడ్ జీసస్ టు హోల్డ్ హిస్ హ్యాండ్. తన చేతిని యేసయ్య చేతికి ఇచ్చిన విధానము చొప్పున యేసయ్య లేపి నిలవబెట్టాడు పేతురుని. ఈ దినం నీ చేతిని కూడా ఆయన చేతికి ఇవ్వటానికి అననుకూల పరిస్థితుల్లో సిద్ధపడగలమా? ఈజ్ ద హ్యాండ్ ఆఫ్ అ మ్యాన్ హూ లిఫ్టెడ్ పీటర్. He's going to lift you from your situations. That is the hand of a man who healed many and raised people from death. చనిపోయిన వారిని లేవనెత్తిన ఆ చెయ్యి, స్వస్థపరిచిన ఆ చెయ్యి నీ చెయ్యి పట్టుకోవాలని చాచబడింది. నీ చేతిని ఆ చేతికి ఇవ్వగలవా? మూడవదిగా, ఆశీర్వదించినటువంటి ఆ చెయ్యి నీ కొరకు చాపబడుతుంటుండగా నీకున్న పరిస్థితుల్లో నీవు దీవించబడులాగన నీ చేతిని ఆయన చేతికి ఇవ్వటానికి మనం సిద్ధపడదాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, హూ చేంజ్ ద లైఫ్ ఆఫ్ పీటర్, పేతురు జీవితాన్ని మార్చగలిగినటువంటి ఆయన మన పాపపు జీవితాల వలన, పాపపు తలంపుల వలన, పాపపు పనుల వలన మేకులు కొట్టబడిన చేతులు నీ కొరకు చాచబడి ఉన్నాయి. నీ దృష్టి ఆయన మీద ఉంచడానికి సిద్ధపడతామా? ఆ ప్రకారముగా ఆయన వైపు మాత్రమే చూస్తూ ఈ మాసము ముగించగలిగాం. దిస్ ఇస్ నాట్ ద ఎండ్. గాడ్ విల్ టేక్ యూ ఫర్దర్. నీ దృష్టి ఆయన నుండి తప్పకుండా, పరిస్థితుల వైపు చూడకుండా, పరిస్థితులు నిన్ను కలవరపరచు, నీ విశ్వాసాన్ని బలహీనపరచబడుకుంటులాగున మన చేతిని ఆయన చేతికిచ్చి నిశ్చింతగా మనం ప్రయాణాన్ని కొనసాగిద్దాం. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించిన కాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్య స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయం నాతో మీరు మాట్లాడారు. విత్తబడిన వాక్యం హృదయంలో ఫలించలాగిన సహాయం దయచేయమని, ఈ మాసము ముగింపులో ప్రభా నీ తట్టు మేము చూస్తూ ఉన్నాం. నువ్వు చేసిన ప్రతి మేలును జ్ఞాపకము చేసుకుని మా బయట ఉండే పరిస్థితుల మీద మా దృష్టి ఉంచక మమ్మలను జీవింపచేసే నీ వైపు మేము చూసి ముందుకు కొనసాగటానికి సహాయము దయచేసి బలపరచమని, సకల మహిమ ఘనత ప్రభావాలు నీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమును స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము కాపుదల కూడి వచ్చిన మనకు సకల భక్తులకు, విశ్వాసులకు సదాకాలము త్రియక దేవుడు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.